కోల్కతా నేతాజీ ఇండోర్ స్టేడియం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. టీఎంసీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ప్రతినిధులు లేకుండా ఈవీఎంలను తెరుస్తున్నారని ఆరోపించారు. బెంగాల్ మంత్రి శశి పాంజా, టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఆందోళన చేపట్టారు. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్కు మమతా బెనర్జీ వెళ్లారు. కౌంటింగ్ కేంద్రాన్ని మమతా బెనర్జీ పరిశీలించారు. ఎన్నికల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్నారు మమత. లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకుంటే సహించమన్నారు. చాలా చోట్ల మ్యానిపులేషన్ జరుగుతోందన్నారు. తమ ఏజెంట్ను అరెస్ట్ చేశారని, అక్రమాలకు పాల్పడితే ప్రాణాలు అడ్డుపెట్టి పోరాడతానని మమతా స్పష్టం చేశారు. స్ట్రాంగ్ రూముల దగ్గర భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఆ ప్రాంతాల్లో పోలీసులు 163వ సెక్షన్ విధించారు. కోల్కతా నేతాజీ ఇండోర్ స్టేడియం దగ్గర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీఎంసీ నేతలు ఆందోళనకు దిగారు. పార్టీ ప్రతినిధులు లేకుండా ఈవీఎంలు తెరుస్తున్నారని ఆరోపించారు. బెంగాల్ మంత్రి శశి పాంజా, టీఎంసీ నేత కునాల్ ఘోష్ ఆందోళన చేపట్టారు. దక్షిణ కోల్కతాలోని సఖావత్ మెమోరియల్ స్కూల్కు మమతా బెనర్జీ వెళ్లారు. కౌంటింగ్ కేంద్రాన్ని మమతా బెనర్జీ పరిశీలించారు. ఎన్నికల లెక్కింపులో పారదర్శకత ఉండాలన్నారు మమతా బెనర్జీ. లెక్కింపు ప్రక్రియలో జోక్యం చేసుకుంటే సహించబోమన్నారు. మరిన్ని వివరాలు మా నేషనల్ బ్యూరో చీఫ్ కళ మరిన్ని వివరాలు అందిస్తారు. కళ, రవి, దాదాపు ఏదైతే నిన్న మనకు పోలింగ్ జరిగినటువంటి తర్వాత 2 రోజుల తర్వాత నిన్న రాత్రి ఏదైతే కొంత ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నటువంటిది. రాత్రి అంటే ఒకవైపు వర్షం పడుతుంది. ఆ సమయంలో దాదాపు 8 గంటల నుంచి ఇక్కడ అంటే ఇప్పుడు నేను ఉండేటటువంటి ఏదైతే షెకావత్ స్కూలు, ఇక్కడ భవానీపూర్కి సంబంధించినటువంటి షెకావత్ స్కూలు, ఇక్కడ ఈవీఎంస్కి సంబంధించినటువంటిది మొత్తం అంతా కూడా ఉంచినటువంటిది. దాదాపు 24 గంటల నుంచి కూడా ఇక్కడ భారీ బందోబస్తు మధ్య ఈవీఎం సంబంధించినటువంటిది ఇక్కడ లోపల అంటే ఓట్ల లెక్కింపు రోజు జరగాల్సినటువంటి ఈవీఎంలు ఇక్కడే భద్రపరచడం జరిగింది. అయితే ముఖ్యంగా నిన్న మధ్యాహ్నం నుంచి కూడా కొంత వర్షం ఒకవైపు ఉన్నది. రాత్రి సాయంత్రం 7 గంటల నుంచి కూడా కొంత వర్షం ఎక్కువ కావడంతో ఆ సమయంలో టీఎంసీకి సంబంధించినటువంటి నేత మమతా బెనర్జీ ఇక్కడికి ఈవీఎంలు ఉండేటటువంటి ఏదైతే షెకావత్ స్కూల్ ఇక్కడ ఉన్నటువంటి మనం చూస్తున్నామో ఈ స్కూల్లో లోపలికి వెళ్ళి దాదాపు 2 గంటల పాటు కూడా లోపల ఉన్నటువంటి విషయాన్ని అటు బీజేపీకి సంబంధించినటువంటి కార్యకర్తలు ఇక్కడ అంటే ఎవరైతే బయట ఉన్నటువంటి ఈ కార్యకర్తలు వెంటనే సమాచారం ఇవ్వడంతో ఇక్కడ బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా కొంత నిరసనలు తెలిపినటువంటిది. మరొక వైపు ఈవీఎంల ట్యాపరింగ్ జరుగుతుంది అంటూ కూడా దాదాపు అంటే ఇటు ఖుదీరాము అనుశీలన్ కేంద్రానికి సంబంధించినటువంటిది 7 అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం కూడా ఇక్కడ స్ట్రాంగ్ రూమ్ లో పెట్టడం జరిగింది. అక్కడ కూడా టీఎంసీ నాయకులు నిరసనలు తెలిపినటువంటిది. ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటిది కునాల్ ఘోష్, తర్వాత శశి పంజా అంటే ఎక్కడైతే ఈవీఎంలు పెట్టినటువంటి ప్లేస్ అయితే ఉందో అక్కడే కూర్చొని బైఠాయించి ధర్నా చేసినటువంటిది. ఒకవైపు అక్కడ అంటే ఒక వీడియో నిన్న బయటికి రావడంతో దీనిపైన ఇటు ఎలక్షన్ కమిషన్ కి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. లోపల అంటే ఎవరి పర్మిషన్ లేకుండా లోపలికి బీజేపీకి సంబంధించినటువంటి వ్యక్తులు లోపలికి స్ట్రాంగ్ ఈవీఎంలు పెట్టిన
సంబంధించినటువంటి రూమ్లోకి వెళ్ళడము అన్నది కూడా ఎంతవరకు కరెక్ట్, ఇది ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయా అంటూ కూడా ఈవీఎంలు ఉంచినటువంటి అంటే 7 అసెంబ్లీకి సంబంధించినటువంటి స్ట్రాంగ్ రూమ్లో ఉంచినటువంటి బయట ఈ టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీ ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ధర్నా చేసినటువంటిది. ఇటు మమతా బెనర్జీ భవానీపూర్ కాన్స్టిట్యున్సీ ఇప్పుడు నేను ఉన్నటువంటిది షేకాపూర్ సంబంధించినటువంటి స్కూల్. ఇక్కడ మనం ఏదైతే నిన్న రాత్రి 8:10 జరిగినటువంటి వీడియో బయటికి రావడము అనంతరము జరుగుతున్నటువంటి మమతా బెనర్జీ లోపలి నుంచి బయటికి రావడంతో ఒక్కసారిగా కూడా ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి బీజేపీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా అంటే ఒకసారి నిరసనలు చేయడము, వారికి సంబంధించినటువంటి వీడియోలు ఎలక్షన్ కమిషన్కి పోస్ట్ చేయడము, ఎలక్షన్ కమిషన్ దీనికి అనుగుణంగా టీఎంసీ వాళ్ళ నేతలకు కూడా బదులిచ్చింది. దాదాపు అంటే నిన్న ఉదయము 5:15 క్లోజ్ చేసినటువంటి ఈవీఎంలకు సంబంధించినటువంటి విజువలైజేషన్స్తో పాటు మెయిల్ కూడా ఇచ్చాము. లోపల ఏదైనా అంటే బ్యాలెట్ పేపర్స్కి సంబంధించినటువంటిది కొంత వాటికి సంబంధించినటువంటిది ప్యాకింగ్ చేసేటటువంటి సమయంలో ఆ సమయానికి అనుగుణంగానే ఎలక్షన్ కమిషన్ అటు బీజేపీకి ఇటు టీఎంసీకి ఇటు కాంగ్రెస్కి కూడా మేము ఎలక్షన్ కమిషన్ బాధ్యతాయుతంగా మెయిల్ కూడా చేసాము. ఒక్కసారి మీరు దాన్ని చూడండి, అలాంటిది ఏది కూడా ఇటు ట్యాంపరింగ్ ఈవీఎం ట్యాంపరింగ్ జరగలేదు అంటూ కూడా ఎలక్షన్ కమిషన్ నిన్న టీఎంసీకి చేసినటువంటి నిరసనల ద్వారా ఈ విధంగా జాబ్ కూడా ఇచ్చడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనము షెకావత్కి సంబంధించినటువంటి ఇక్కడ స్కూల్ ఇది భవానీపూర్ కాన్స్టిట్యున్సీ. భవానీపూర్కి సంబంధించినటువంటిది ఎలక్షన్ కౌంటింగ్ జరగాల్సినటువంటి ప్లేసు. దీనికి ఈ ప్లేస్ అంతా కూడా నిన్న రాత్రి మమతా బెనర్జీ ఇక్కడికి రావడము అనంతరం జరిగినటువంటి పరిణామాల మధ్య ఈరోజు ఉదయం నుంచి కూడా 163 సెక్షన్ని విధించడం జరిగింది. అంటే ఒక అంటే సెక్యూరిటీని కూడా పెంచడం జరిగింది. మరి కొద్దిసేపట్లో కూడా ఇక్కడ ఇటు మమతా బెనర్జీ వస్తుంది అన్నటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. దీనితో కొంత ప్రొటెక్షన్ కూడా పెంచారు. కానీ ఎప్పుడు కూడా ఈవీఎంలు ఉంచినటువంటి ప్లేసుల్లో ఏ రాజకీయ నాయకులు కూడా వెళ్లరు. కానీ మమతా బెనర్జీ ఎలా వెళ్ళింది అంటూ కూడా ఇప్పుడు బీజేపీ నేతలు ప్రశ్నిస్తున్నటువంటిది. కానీ అక్కడక్కడ నిన్న జరిపినటువంటి ఏదైతే మనకు ఇక్కడ టీఎంసీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు చేసినటువంటి నిరసనల నేపథ్యంలో ఎలక్షన్ కమిషన్ కూడా దీనికి తగ్గట్టుగానే జవాబు ఇవ్వడము, మొత్తం మీద ఇక్కడ ప్రతి ఒక్కరిని కూడా లోపలికి వెళ్ళడానికి వీల్లేనటువంటి ఒక ఐడి ప్రూఫ్స్ సహా కూడా ఇక్కడ పోలీసులు అడ్డుకుంటున్నటువంటిది కూడా చూడొచ్చు. కానీ దాదాపు ఇంకా 2 రోజులు ఉంది. దాదాపు ఈరోజు మనకు 1వ తారీఖు, 4వ తారీఖు ఇటు బెంగాల్కి సంబంధించినటువంటిది ఎలక్షన్ కౌంటింగ్ రోజు మాత్రము. ఇటు భవానీపూర్ అన్నది కూడా చాలా హాట్ కంటెంట్, అంటే ఇక్కడ మనకు చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ప్లేసు. ఈ ప్లేస్లోనే ఈవీఎంల సంబంధించినటువంటిది కౌంటింగ్ ప్రక్రియ అనుకోవచ్చు. ఇక్కడ ఈవీఎంలు ఇప్పుడు ప్రస్తుతం మాత్రము పోలీస్ ఆధ్వర్యంలో సెక్యూరిటీ మధ్యలో నిఘా నీడలో ఉన్నటువంటి సమయంలో మమతా బెనర్జీ ఈ ప్లేస్కి రావడం అన్నదే ఇప్పుడు చాలా కీలకంగా ఇటు బీజేపీ ప్రశ్నిస్తున్నటువంటిది. దీనికి తగ్గట్టుగా దీనిపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఎలక్షన్ కమిషన్ చెప్పడం. కానీ ఇక్కడ అక్కడ ఉండేటటువంటి కార్యకర్తలకు కొరకు మాత్రమే నేను ఇక్కడికి రావడం జరిగింది, భవానీపూర్ శంకర్ అంటే ఈ స్కూల్కి రావడం జరిగింది. లోపల నా కార్యకర్తలకు కనీసం వారికి అంటే వాష్రూమ్స్ కూడా లేనటువంటి పరిస్థితిలో ఉన్నారు, వాటిని మీరు ఖచ్చితంగా ఇవ్వాలి అంటూ కూడా ఆమె బయటికి వచ్చి చెప్పినటువంటి కామెంట్. కానీ ఇక్కడ అంటే ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంత పెద్ద బిల్డింగు, కానీ లోపల ఇప్పటి వరకు కూడా ఇన్ని ఎలక్షన్స్లో కూడా మమతా బెనర్జీ ఎప్పుడూ కూడా ఈవీఎంలు పెట్టినటువంటి స్ట్రాంగ్ రూమ్లోకి ఎప్పుడూ కూడా రాలేదు. కానీ నిన్న రాత్రి 8 గంటలకు ఆ సమయంలో వచ్చి 2 గంటల పాటు ఉన్నటువంటి సిచ్యువేషను, దీనితో ఒక్కసారిగా ఈ స్ట్రాంగ్ రూమ్స్కి సంబంధించింది అనుకోవచ్చు. ఇది సేఫ్గా ఈవీఎంలు ఉన్నదా? ఎందుకంటే భవానీపూర్కి సంబంధించినదంతా కాన్స్టిట్యున్సీ అంతా కూడా ఈమె ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇక్కడ స్టేట్ పోలీసులకు సంబంధించినటువంటిది కూడా ఆమెకి సహాయ సహకారాలు అందిస్తున్నారు అంటూ కూడా బీజేపీ చేస్తున్నటువంటి వారికి సంబంధించినటువంటి వీడియోస్ని కూడా విడుదల చేసినటువంటిది. ఈ నేపథ్యంలో ఇటు మమతా బెనర్జీ తన కాన్స్టిట్యున్సీకి సంబంధించినటువంటి భవానీపూర్లో ఉండేటటువంటి శంకర్ స్కూల్కి సంబంధించినటువంటిది, షెకావత్ స్కూల్కి సంబంధించినటువంటి రావడమే అన్నది ఇప్పుడు చాలా వివాదాస్పదమైనటువంటి అంశం. రైట్, థ్యాంక్ యూ కళ.